శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రవి అనే వ్యక్తి నుండి 7,000 లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి బుక్ అయ్యాడు. మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు ఖాళీ స్థలానికి ట్యాక్స్ తగ్గిస్తానంటూ అందుకు తనకు 7,000 లంచం ఇస్తే ఆ పని చేస్తానంటూ రవి అనే వ్యక్తికి కరాఖండిగా చెప్పేశాడు. ఆర్ఐ రామాంజనేయులుకి అంత డబ్బు ఇచ్చుకోలేనని రవి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా స్కెచ్ ప్రకారం రవి అనే వ్యక్తి ద్వారా కెమికల్ పూసిన నోట్లను ఆర్ఐ రామాంజనేయులకు పంపించారు. ఆ డబ్బు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా స్పాట్లో పట్టుకున్నారు. లంచం తీసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వివరాలు మీడియాకు వివరించారు. పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ మీడియాకు వివరించారు. ఓకే సార్, చెప్పండి సార్. నా పేరు సోమన్న, నేను కర్నూలు డిఎస్పీని, ఏసీబీ డిఎస్పీని. మాకు నిన్నటి రోజు రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి తగ్గించే దానికోసం నాకు లంచం ఇవ్వాలని చెప్పి 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము. వెరిఫై చేసి అక్కడ అన్ని ప్రొసీడింగ్స్ చేసుకొని అది డబ్బు అతనితో 7,000 రూపాయలు నంబర్లో అంతా నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము. కంప్లైంట్కి రవికుమార్కి ఇచ్చి పంపిస్తున్నాము. అతను మా ఆఫీసులో నుంచి అంటే మున్సిపల్ ఆఫీసులో నుంచి బయటకు వచ్చి గేట్ ఎదురుగా గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు. మేము అబ్జర్వ్ చేసి అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెండెండెడ్గా పట్టుకున్నాము. ఇది కెమికల్ టెస్ట్ చేసినాము. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్కి పంపిస్తాం. సార్, గతంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు మీ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినారు. అది ఏమిటి కోసం తనిఖీలు నిర్వహించినారు? దాంట్లో ఏం మీరు ఫైండ్ అవుట్ చేసినారు? ఇంతవరకు ఏం తెలుస్తారు? అది అంటే అది నేను వచ్చి 6 నెలలు అయింది. అది కూడా కర్నూలులోను ఇన్ఛార్జ్ ఇప్పుడు అనంతపురము. అప్పుడు ఎన్ని సంవత్సరాల కింద చేసినప్పుడు నాకు తెలియదు. అది జరుగుతుంటుంది. ఒకవేళ తనిఖీలు జరిగితే సర్ప్రైజ్ చెక్ అంటారు. సర్ప్రైజ్ చెక్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఏదన్నా అవకతవకలు జరిగి నోటీస్ అయితే దానిపైన యాక్షన్ తీసుకుంటాము. ఏమీ జరగలేదనుకుంటే దానిపైన యాక్షన్ ఉండదు. అట్లా అప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు. చిలమత్తూరు గారు రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ జరిగిన రైడ్ లో కనీసం ప్రెస్ కి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నైట్ డే అండ్ నైట్ చూసినా సార్ జర్నలిస్టులు ఎక్కడ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయినాయి సార్. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అదేనా ఇప్పుడు చెప్తాను. అదే మీరు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసు సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ అంటే అకస్మాత్తుగా వచ్చి మేము వచ్చి ఆ రికార్డ్స్ అన్ని సర్ప్రైజ్ చెక్ చేస్తాము. తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ ఉందా అనేది కూడా చెక్ చేస్తాము. మాకు జీవో ఏం చెప్తుందంటే 1,000 రూపాయల కంటే మించి ఉంటే వాళ్ళు రికార్డ్ చేయాల అమౌంట్. 1,000 రూపాయలు పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ ఆఫీసులో ఎవరైనా కూడా ఆఫీసర్స్ 1,000 రూపాయలు పెట్టుకోవచ్చు. 1,000 రూపాయల కంటే మించి ఉంటే అది ఒక బుక్లో పెట్టి బుక్లో రికార్డ్ చేయాలన్నమాట. బుక్లో చేయకపోతే ఏమవుతుంది, అది కరప్షన్ అమౌంట్ అని భావిస్తారు. చట్టం అట్లా చెప్తుంది. కాబట్టి అట్లా ఇదే విధంగా నేను వచ్చి ఆలగడ్డలో చేసినాను. అక్కడ 5,000 రూపాయలు దొరికింది ఆయన దగ్గర, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. అది చట్టం దీని కిందే లంచం కిందే భావించి అతని పైన యాక్షన్ తీసుకునేదానికి రెగ్యులర్ ఎంక్వైరీ అంటారు. రెగ్యులర్ ఎంక్వైరీకి ఇచ్చినారు. దాంట్లో కేసు ప్రూవ్ అయితే కేసు పెడతారు. మీది వచ్చి కేసు ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది మీది చిలమత్తూరులో. ఆర్సీఓ అంటే రెగ్యులర్ ఇది అదర్ కేసు అన్నమాట. కేసు రిజిస్టర్డ్ అదర్ కేసు అనేది వస్తుంది. ఆర్సీఓ కేసు అంటారు. ఆ కేసు కింద అప్పుడే క్రైమ్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత దాంట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరికి అతనికి పైన అఫెన్స్ ప్రూవ్ అయితే
ప్రూవ్ ఎవిడెన్స్ దొరికిందంటే అతను అరెస్ట్ చేయాల్సి వస్తుంది మన రిజిస్టర్ని. ఇప్పుడు అంతవరకు ఆయన డ్యూటీ చేస్తారు లేదు సార్ ఇక్కడ చిలుమత్తూరు లేదనుకోండి. చిలుమత్తూరు లేదు, ఇప్పుడు లేదనుకుంటా. నెల్లూరులో ఎక్కడ పంపుతున్నారు అక్కడ లేదు సార్. లేదు అంటే కొంచెం టైం ప్రొసీజర్ పోస్టింగ్ ఇచ్చారా లేదు సార్ ఆయన? అది తెలీదు, మాకు తెలీదు. వీళ్ళకి ఏమైందా టౌన్ పోస్ట్ అయినాడంట, కానీ మనకి టైం తీసుకుంటుంది. అది చెక్ చేసిన తర్వాత ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయాలి కదా, అతని పైన కేసు రిమాండ్ పంపాలంటే దానికోసం టైం తీసుకుంటుంది. ఇంకోటి మీకు తెలుసు, 7 years లోపల ఉంటే రిమాండ్ కూడా పంపాల్సిన పని కాదు, మీకు తెలుసు. కానీ మనం ఇది కూడా 7 years లోపలే ఉంటుంది. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు కదా, ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి మేము పంపిస్తాము, రిమాండ్ ఇస్తున్నారు. వాళ్ళు రిమాండ్ అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు రిమాండ్ కర్నూలుకి పంపిస్తాం. కర్నూలు కోర్టు కదా, ఏసీబీ కోర్టుకు పంపిస్తాము. రిమాండ్ ఇస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే దగ్గర 164 స్టేట్మెంట్ అయిపోయేంత వరకు కూడా రిమాండ్ ఇస్తాము. అది అంతా అయ్యేటప్పటికి 45 రోజులు పడుతుంది దగ్గర అటు ఇటు. 45 అన్న పట్టొచ్చు, 50 కావచ్చు, 40కి కూడా రావచ్చు. దాన్ని పరిస్థితి బట్టి ఉంటుందన్నమాట. అది విషయంలో డబ్బు పట్టుబడింది పట్టుబడింది. అదే కేసు అయింది, రిజిస్టర్ అయింది అంటున్నాం కదా. కేసు రిజిస్టర్ అయింది. ఎంత అయింది? అది అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు రిజిస్టర్ అయింది. మా మోహన్ ప్రసాద్, ఈయన అహ్మద్, తర్వాత జేఎం ఇన్స్పెక్టర్, ఇంకా మళ్ళీ మిగతా స్టాఫ్ వచ్చినాం.